వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పొజ్జగంట్యాల యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు స్పెషల్ రెసిపీ చాక్లెట్ కేక్ ప్రీమిక్సర్ తో బ్లాక్ ఫారెస్ట్ కేక్ ప్రిపేర్ చేస్తున్నాను ఇంట్లో. ముందుగా అయితే నేను దేంట్లో ప్రిపేర్ చేస్తున్నాను, ఆ గిన్నెగా అయితే బటర్ పేపర్ వేసుకొని ఆయిల్ గ్రీస్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత వేరే గిన్నె తీసేసుకొని దాంట్లోకి 250 ml ఉన్న కప్తో ఫుల్గా తీసేసుకున్నాను అనమాట. ప్రీమిక్స్ పౌడర్ అయితే అలా ఫుల్గా తీసేసుకొని దాంట్లో 2 స్పూన్ల ఆయిల్ అండ్ కొంచెం వాటర్ వేసుకొని సో ఇలా మంచిగా కలిపేసుకోవాలన్నమాట. కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. బటర్ పేపర్ వేసుకున్న గిన్నెలోకి అయితే ఇదంతా యాడ్ చేసేసుకోవాలి. సో మనం పిండి అనేది కలుపుకునేటప్పుడు కొంచెం లూజ్గానే కలుపుకుంటే తొందరగా మంచిగా ఉడుకుతుంది అనమాట. లేదు అంటే కేక్ బేక్ అయిన తర్వాత స్పాంజ్లా కాకుండా గట్టిగా ఉంటుంది అనమాట. అందుకే లూజ్గా కలుపుకోవాలి. తర్వాత ప్రీహీట్ చేసి పెట్టుకున్న కుక్కర్లో అయితే నేను ఈ గిన్నెని పెట్టేసుకొని విజిల్ తీసేసుకొని టైట్గా ముద్ద అయితే పెట్టేసుకున్నాను. ఎగ్జాక్ట్గా 35-36 మినిట్స్కి కేక్ అయితే బేక్ అయిపోయింది. సో ఇలా నైఫ్తో గుచ్చి చూసుకుంటే అంటకపోతే కేక్ అయితే రెడీ అయిపోయినట్టు. కొంచెం కూల్ అయిన తర్వాత ఇలా బటర్ పేపర్ తీసి పడేసాను అనమాట. సో కూల్ అయిపోయింది కేక్. నెక్స్ట్ మనం ఐసింగ్ చేసుకోవడానికి విప్పింగ్ క్రీమ్ కాకుండా నేను విప్పింగ్ పౌడర్ తీసుకుంటున్నాను. చిన్న కేక్ కాబట్టి సో ఈ పౌడర్ మనకి 50 grams ఉంటుంది, సరిపోతుంది అనమాట. గిన్నెలోకి అయితే యాడ్ చేసుకొని కూల్ గా ఉన్న మిల్క్ అయితే కొంచెం యాడ్ చేసుకొని ఫస్ట్ గా ఒకసారి కలిపేసుకొని ఆ తర్వాత మనం ఇలా హ్యాండ్ బ్లెండర్ తో బీట్ చేసుకోవాలి. సో ఎగ్జాక్ట్ గా 3 or 4 minutes లోపల మనకి క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది. సో ఇలా చేస్తున్నప్పుడు మీకు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది, ఇలా వేవ్స్ లా వస్తే మాత్రం మనకి క్రీమ్ అనేది రెడీ అయిపోయినట్టు అనమాట. సో మనం టర్న్ చేస్తే కూడా మన కింద పడకుండా ఉంటే క్రీమ్ అనేది పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయింది. చేసిన తర్వాత కూల్ ప్లేస్ లో ఉంటే తొందరగా మెల్ట్ అవ్వకుండా ఉంటుంది. నేనైతే కూల్ వెదర్ లోనే ఉన్నాను కాబట్టి సో నాకు అవసరం లేదు. సో లేని వల్ల ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు కొంచెం ఎండగా ఉన్నప్పుడు. సో నెక్స్ట్ కేక్ అయితే తీసేసుకొని దీన్ని 3 layers గా ఇప్పుడు కట్ చేసుకోవాలన్నమాట. నైఫ్ తో పర్ఫెక్ట్ గా వచ్చిన నైఫ్ తో కట్ చేసుకోవచ్చు, లేదు అంటే ఇలా థ్రెడ్ తో 3 layers గా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా 3 layers కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ అయితే బేస్ తీసేసుకొని దానికి ఫస్ట్ కొంచెం క్రీమ్ అప్లై చేసేసుకొని కేక్ పెట్టేసుకోవాలి. ఫస్ట్ లేయర్ ఫస్ట్ కంపల్సరీ క్రీమ్ అప్లై చేయాలి, లేదు అంటే మనకి కేక్ అటు ఇటు మూవ్ అవుతుంది అనమాట. ఫస్ట్ లేయర్ పెట్టేసిన తర్వాత కొంచెం షుగర్ వాటర్ యాడ్ చేసుకొని తర్వాత క్రీమ్ అయితే అప్లై చేసుకోవాలి. నేనైతే ఎక్కువ క్రీమ్ లైక్ చేయను, సో అందుకోసం నేనైతే తక్కువ క్రీమ్ పెట్టేసుకుంటున్నాను. మధ్యలో క్రీమ్ ఎక్కువగా ఇష్టం ఉన్న వాళ్ళైతే మధ్యలో ఇంకొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. సో నేనైతే లైట్ గా క్రీమ్ పెట్టేసుకొని సో సెకండ్ లేయర్ కూడా పెట్టేసుకొని షుగర్ వాటర్ వేసుకొని మళ్ళీ కొంచెం క్రీమ్ అయితే పెట్టేసుకుంటున్నాను. అలాగే 3 layers మొత్తం పెట్టేసుకొని క్రీమ్ కూడా అప్లై చేసుకోవాలి. ఫైనల్ గా ఫినిషింగ్ అయితే చేసుకోవాలి. ఫైనల్ లేయర్ కూడా పెట్టేసుకొని ఫైనల్ ఫినిషింగ్ కూడా ఐసింగ్ నేను చాలా తక్కువనే క్రీమ్ అప్లై చేశాను. ఎందుకు అంటే మనకి మధ్యలో అండ్ చుట్టూ కూడా డార్క్ కాంపౌండ్ వస్తుంది కాబట్టి ఇలా పైన చేసేసుకుంటే సరిపోతుంది అన్నమాట ఫినిషింగ్ అనేది. అయితే కొంచెం క్రీమ్ ని పైపింగ్ బ్యాగ్ లోకి యాడ్ చేసుకోవాలి. స్టార్ నోజిల్ ఉన్న పైపింగ్ బ్యాగ్ లోకి యాడ్ చేసుకుని ఇలా అన్ని ఫ్లవర్స్ లా వేసేసుకుంటే సరిపోతుంది అనమాట. తర్వాత నాకు కొంచెం క్రీమ్ అయితే మిగిలిపోయిందని చెప్పేసి లాస్ట్ లో ఇలా కిందకి జస్ట్ స్టార్స్ అయితే పెట్టుకుంటున్నాను కింద లైట్ గా. లుకింగ్ కూడా బాగుంటుందని చెప్పేసి ఇలా ఫైనల్ గా కొంచెం క్రీమ్ ఉంటే వాటితో ఇలా సైడ్ కి డెకరేట్ చేశాను. డార్క్ కాంపౌండ్ చాక్లెట్ అయితే తీసేసుకున్నాను. సో దీన్ని మనకు కావాల్సినంత కొంచెంగా ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా చిన్న పీసెస్ గా కట్ చేసుకొని దీన్ని అయితే మనం మధ్యలో మొత్తం వేసుకొని డెకరేట్ చేసుకోవడమే. మధ్యలో అండ్ సైడ్స్ కి కూడా ఇలా వేసుకోవడమే. బ్లాక్ ఫారెస్ట్ కేక్ అనేది చాలా సింపుల్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లోనే. అంత ఎక్కువ పని అయితే కాదని నేను అనుకుంటాను. నెక్స్ట్ కొంచెం డెకరేషన్ కోసం అని చెప్పేసి షుగర్ బాల్స్ అయితే వేసుకుంటున్నాను నేను, కలర్ yellow కలర్వి. మీ దగ్గర చెరీస్ అవైలబుల్ గా ఉంటే చెరీస్ కూడా పెట్టుకోవచ్చు మధ్యలో డెకరేషన్ కి. నేనైతే ఇలా డెకరేట్ చేసుకున్నాను. మధ్యలో కూడా కొంచెం కలర్ బాల్స్ అయితే యాడ్ చేసుకొని మంచిగా ఫైనల్ గా డెకరేట్ చేసుకున్నాను అనమాట. ఫైనల్ గా కేక్ లుక్ అయితే ఇదనమాట. మీకు నచ్చిందో లేదో ఒకసారి కామెంట్ చేయండి. సో నచ్చితే మాత్రం మీరు కూడా ఒకసారి తప్పకుండా ఇలాగే ట్రై చేయండి. ఇంట్లో చాలా హెల్దీ అండ్ టేస్టీగా కూడా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా ఈజీగా. కొంచెం టైం స్పెండ్ చేస్తే చాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే పూజగంట్యాల యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. మరిన్ని మంచి కేక్స్ తో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్. బై.